ఏపీ టూరిజం ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. సీఎం చంద్రబాబు విజన్కు తగ్గట్టుగా ఐపీటీఏతో ఏపీ ఒప్పందం కుదుర్చుకుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ మేరకు సెప్టెంబర్ 10 నుంచి 12వ తేదీ వరకు విశాఖపట్నం వేదికగా ప్రతిష్టాత్మక 41వ ఐఏటీఓ వార్షిక సదస్సు జరుగుతామని తెలిపారు. 41వ ఐఏటీఓ వార్షిక సదస్సుకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వడం ఆంధ్రప్రదేశ్కి ఎంతో గర్వకారణమన్నారు మంత్రి కందుల దుర్గేష్. విశాఖపట్నంలో పర్యాటక రంగానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తు సదస్సు జరుగుతుంది. ఒక పక్కన ఏ రకంగా మన ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగం ఉందనేటువంటి తెలియజేయడంతో పాటు 1000 మంది ప్రపంచంలో ఉన్నటువంటి టూర్ ఆపరేటర్స్, పర్యాటక రంగానికి ప్రధానమైన విభాగం టూర్ ఆపరేటర్స్. ఆ టూర్ ఆపరేటర్స్ ఒక 1000 మంది ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. తద్వారా మన ఆంధ్రప్రదేశ్ యొక్క పర్యాటక అభివృద్ధి అనేది ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పడానికి వారు మనకు ఎంతగానో ఉపయోగపడతారు. దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఎవరైతే వివిధ రకాల ఆపరేటర్స్ వస్తారో వాళ్ళు ఇందులో మెంబర్షిప్ని మన ఆంధ్రప్రదేశ్కి బాగా తగ్గించి 6000 ఉన్నటువంటి మెంబర్షిప్ని 3000కి ఇవ్వటం, అదేవిధంగా అయోటాలో మెంబర్